ఆత్మ ఫలంలోని 9 చిన్న ఫలాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను బిఫోర్ వి మూవ్ ఆన్ టు ది యాక్చువల్ ద వర్సెస్ అండ్ దెన్ ది యాక్చువల్ వర్డ్ ఆఫ్ గాడ్, మనము ఒకవేళ ఒక పళ్ళ దుకాణానికి వెళ్ళామనుకోండి, ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి ఆ ఫ్రూట్ మార్కెట్ దగ్గర మనము ఆయన దగ్గర నాకు పనస పళ్ళ గుత్తి ఇవ్వండి అన్నారు అనుకో, అంటే అతను అంటే ముందు ఒక పనస పండును నువ్వు కొంటావా, గుత్తి గురించి మాట్లాడుతున్నావు, జాక్ ఫ్రూట్ అంటే ఇంత ఉండదు. ఒక్కొక్కసారి మనము కొని కారులో డిక్కీలో పెట్టడానికి కూడా కొంచెం బలవంతా ఉపయోగించాలి. సో అలాంటిది ఆయన దగ్గరికి వెళ్ళి నాకు పనస పళ్ళ గుత్తి ఇవ్వు అంటే ఆయన వెటగారుగా చూస్తారు. అట్లాగే ఆన్ ది అదర్ కాంట్రాస్ట్, ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఒక ద్రాక్ష పండు ఇవ్వు అని అడిగామనుకో, ఒక్కటా బంచ్ వద్దా, లేదు ఒక్కటే, ఒక్క ద్రాక్ష పండు గురించి కొనడానికి వచ్చావా అంటే ఒక్క పండు ఎవడు కొంటే గుత్తి కొంటారు. సో మన మన ఆత్మ వరాలు అనేవి ఇండివిజువల్ జాక్ ఫ్రూట్స్ లాంటివి, కానీ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనేది ఇట్స్ ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ లాంటివి. సో బంచ్ ఆఫ్ గ్రేప్స్లో ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క ఫలం. సో ఇండివిజువల్గా వాటిని నువ్వు ఒక్కొక్క ఫలం కింద నువ్వు కేటగరైజ్ చేయకపోయినా పర్లా, బట్ ఆత్మ ఫలం, ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు దయచేసే ఫలంలో ఇవి ఉంటాయి. ఈ చిన్న చిన్న ఫలాలు 9 ఉంటాయి. వాటిని అన్నిటినీ కలిపి సమ్టైమ్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు, ఆత్మ ఫలాలు అని. కానీ ఆత్మ ఫలం ఒకటే. ఆ ఆత్మ ఫలంలోని ఇవన్నీ చిన్న ఫలాలు. సో ఆత్మ ఫలం అనేది పరిశుద్ధాత్ముడు మనకి దయచేసినప్పుడు, ఆ ఆత్మ ఫలంలో నీకు కొన్ని ఫలంలో ఉండొచ్చు, అన్ని ఫలాలు ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిలేషన్షిప్ విత్ యూ అండ్ ద గాడ్. సో అట్లాగే ద గిఫ్ట్స్ ఆర్ మెనీ. సో స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఇస్ ఎ గిఫ్ట్, but the same person cannot interpret what he is speaking, because interpretation of gifts is another gift. So if you don't have that interpretation gift, you don't know what you are speaking. But if you have that spirit of interpretation, then you can interpret. So some people will have only one gift, that is speaking in tongues. మాట్లాడతారు కానీ వాళ్ళు ఏం మాట్లాడారు అర్థం కాదు. But the other person who can interpret can identify, is he speaking Hebrew or is he speaking Greek? అట్లా ఒక్కొక్క భాషలో మాట్లాడే వాళ్ళంట. ఒకసారి నా కజిన్ ఉన్నాడు న్యూజెర్సీలో, నవీన్ బల్లపల్ అని. ఆయన కూడా he speaks in tongues, and then when he was speaking in tongues, చైనీస్ మాట్లాడుతున్నాడు. ఆ చైనీస్ పర్సన్ ఎదురుగా ఉండి ఎగ్జాక్ట్గా షీ కుడ్ ఐడెంటిఫై వితౌట్, అంటే ఫ్లాలెస్, అసలు ఈ అబ్బాయికి చైనీస్ రాదు, కానీ ఈయన చైనీస్ మాట్లాడుతుంటే ఆ చైనీస్ పర్సన్కి అర్థమైంది. అట్లాగే మొన్న మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్లో పాస్టర్ రంగారావు నక్క, ఆయన he also speaks in tongues, but when he was speaking in tongues, there is a Jewish person, pure Jew, the Hasidekana, whatever that you call, ఇజ్రాయెల్లో పుట్టి పెరిగిన యూదురాలు అక్కడ ఎదురుగా కాంగ్రిగేషన్లో ఉంది. అయితే ఈయన భాషలు మాట్లాడేటప్పుడు ఆయన అంతా అయిపోయినాక ఆవిడ వచ్చి అడుగుతుందంట, మీరు హీబ్రూ ఎట్లాగా నేర్చుకున్నారని. నాకేం తెలుసు హీబ్రూ, ఆయన మాట్లాడింది హీబ్రూ అని ఆయనకే తెలీదు, కానీ కాంగ్రిగేషన్లో ఉన్న హీబ్రూ పర్సన్ కెన్ ఐడెంటిఫై దట్ హీ వాజ్ స్పీకింగ్ ఇన్ హీబ్రూ. Why I am saying all this? Because when we meditate upon the spiritual gifts, so gift of speaking in tongues, is that a gift or not? Atma varama kada? Nuvu nenu ante of course congregation lo unna meer maatladutaremo, but naaku that's a desire undi. Aa atma varalu kavali, atma falamu kuda kavali అని ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా ఆ ఆత్మ వరాల గురించి, ఆత్మ ఫలాల గురించి ప్రార్థించాలని చెప్పి నేను ప్రభువుపేట మనం చేస్తున్నాను. సో మరి అంటే
వాళ్ళు మాట్లాడేది ఫేక్ కాదు అని నేను చెప్తున్నా. ఇప్పుడు ఎందుకంటే ఎట్లా మాట్లాడతారు? నోటికి వచ్చినట్టు ఎవరు మాట్లాడరు. పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తి దాన్ని క్లియర్గా ఐడెంటిఫై చేసి హీబ్రూ అని గుర్తుపట్టింది అంటే దాని అర్థం ఏంటి? అది. సో ఆ మాట్లాడిన మాటలు హీబ్రూ కాబట్టి ఆ హీబ్రూ పర్సన్ గుర్తుపట్టింది. అసలు యాక్చువల్గా మనకి అందరికీ తెలుసు ఎందుకు ఇన్ని భాషలు. అసలు యాక్చువల్గా ఒకటే ఉండేదేమో కదా, కానీ ఎక్కడ దేవుడు భాషలు తారుమారు చేశాడు అంటే ఎక్కడ ప్లేస్? టవర్ ఆఫ్ బ్యాబెల్. బ్యాబెల్ గోపురం. వాళ్ళు ఏమనుకున్నారు? ఆకాశాన్ని అంటేలాగా. సో అప్పుడు జేకబ్కి ఒక డ్రీమ్ వస్తాయి కదా, దేవదూతలు నిత్యం మీద నుంచి ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఆ విజన్ వచ్చింది ఆయనకి. సో అట్లాగే వీళ్ళు బాబెల్ గోపురం కట్టినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అంటే దేవుని యొక్క పర్మిషన్తో చేయలే వాళ్ళు. మనము ఆల్మోస్ట్ ఆకాశాన్ని అంటేలాగా ఇంకా దేవదూతలు ఎక్కి దిగే టైపులో లాగా మనము గొప్ప 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 జనం అవుదాము, మనము ఇంతగా చేద్దాము అని వాళ్ళలో ఏముంది? ప్రైడ్ ఉంది. దేవుని భక్తి లేదు అక్కడ. సో ఎప్పుడైతే ఏంటి వీళ్ళని సృష్టించింది నేనే కదా, అసలు నన్ను పట్టించుకోవట్లేదు ఏంటి వీళ్ళు, ఏంటి నేను అవసరం లేదా వీళ్ళకి? ఓహో, సో లెట్ మీ జస్ట్ కన్ఫ్యూజ్ ద లాంగ్వేజెస్, దెన్ దే మే నాట్ కమ్యూనికేట్ ఈచ్ అదర్. నేను కరెక్ట్ చెప్తున్నాను, బైబిల్లో ఉందా అది? ఎస్. సో భాషలు తారుమారు చేయబడింది అక్కడ, రైట్? టవర్ ఆఫ్ బ్యాబెల్ దగ్గర. సో అప్పుడు కదా మనకి ఇన్ని భాషలు వచ్చినాయి. సో మరి ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే, నౌ దేర్ ఈస్ అన్ యాప్ కాల్డ్ బ్యాబెల్. If you want to learn the new languages, there is an app called Babel. So where the languages got confused, where God confused the languages, భాషలను ఎక్కడైతే తారుమారు చేశారో ఆ బ్యాబెల్ టవర్ దగ్గర, now I don't know whoever they created the app know the Bible or not, but he named it as Babel. ఎందుకు? డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి. ఎక్కడైతే తారుమారు చేయబడిందో ఆ పేరుని యూజ్ చేసుకొని డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఒక యాప్ క్రియేట్ చేయబడింది. ఇన్ దట్ ఫనీ? మరి మనకి ఇప్పుడు యాక్చువల్గా ఒక పుట్టి గుడ్డివాడిని దేవుడు నయం చేసినప్పుడు ఆయన ఏం చేశారు? ఉమ్మి వేసి ఇసుకలో మట్టిని తీసి ఆ మట్టిని తీసుకొచ్చి కళ్ళ మీద రాస్తారు కదా, ఇది బైబిల్లో ఉందా అది? అప్పుడు పుట్టి గుడ్డివాడికి ఏమైంది? చూపు వచ్చింది కదా. Do you know that there are some clinical trials that are going on with the mud? మట్టి తీసి దేవుడు కళ్ళ మీద పెట్టి ఏదో చేశాడు. సో ఈ మట్టిలో ఏముందంటే విజన్ కోసము దే మేడ్ సమ్ క్యాప్స్యూల్స్. సో దే ఆర్ గుడ్ ఫర్ విజన్ అంట. మనకి ఇప్పుడు యాక్చువల్గా మనము మట్టి నుంచి వచ్చాము, మట్టి అయిపోతామంటే అని రాసింది కదా. అందుకనే మనం ఒక 2-3 రోజులు స్నానం చేయకపోతే ఏమవుతుంది? జస్ట్ స్కిన్ మీద మీరు ఎట్లా అంటే ఏమొస్తుంది? మట్టి వస్తుంది, మురికి. సో బేసిక్గా ఏది ఏమైనా మన ఈ ఒక ఏంటిది ఎక్లీసియాస్టిస్ ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, ఏంటంటే సూర్యుని కింద ఏది నూతనమైంది లేదు, అన్నీ సర్క్యులేట్. అంటే ఇవన్నీ మనం ఇప్పుడు చూడు, ఒక్కొక్కప్పుడు బెల్ బాటమ్ ఫ్యాషన్, అందరూ బెల్ బాటమ్ కింద జిప్ వేసి అంత హడావిడి చేసి బాబీ కాలర్ అని ఒక ఫ్యాషన్, దాని తర్వాత నారో అని, బ్యాగీ అని. బట్ దాని తర్వాత మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అది వస్తుంది, మళ్ళీ బెల్ బాటమ్ ఫ్యాషన్. అంటే ఇదేంటి? ఒక పాతకాలంలో ఎన్టీఆర్ టైంలో కదా వాడారు బెల్ బాటమ్, ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ బెల్ బాటమ్ అంటే చర్చిలోకి బెల్ బాటమ్ వేసుకుని వస్తాడా, అందరూ చూసావా అది ఎంత లేటెస్ట్ ఫ్యాషన్తో ఉన్నాడో. ట్రెండ్ ఫాలో అవుతారు. సో అట్లా ఎన్ని జరిగినాయే అవన్నీ మళ్ళీ వస్తూ ఉంటాయి కొత్తగా. సో నా మనము ఆత్మ వరాల గురించి, ఆత్మ ఫలాల గురించి కొంచెం ధ్యానం చేసే ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కలవుతున్న తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, ఇదిగోనైనా ఈ యొక్క
సాయంకాల సమయంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ శాన్ ఆంటోనియో సంఘంలో ఆత్మ వరాలు, ఆత్మ ఫలాల గురించి ధ్యానించడానికి మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మాట్లాడేది నేను కాదు ప్రభావ, మీరు నన్ను మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, జాన్ 1:1లో రాసినట్టుగా ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. మరి ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి. ఇందులో మర్మమును బోధపడినట్లుగా సహాయం చేయండి. నేను ప్రభా తండ్రి, మా హృదయ తలంపులు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన పాస్తాన్ని చేర్చుకుని వాటి జవాబు దయచేయగలరని మిక్కిలిగా ప్రేమించి తీసిపెరట మిక్కిలిని తోడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రభు తండ్రి. అయితే లాస్ట్ సండే నేను ఆత్మ వరాల గురించి నేను ధ్యానించాను. అయితే I just want to emphasize what I meditate upon. Some of you were not here, missed. But సమయాన్ని బట్టి యాక్చువల్గా జూన్ స్కెడ్యూల్ బుక్ అయిపోయింది. జూన్ ఈజ్ వెరీ బిజీ. ఆల్ ద సండేస్ ఆర్ బుక్డ్. అంటే ఈయనే కదా అనేసి అంటే మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నేను ఒక్కడే మాట్లాడితే బుక్డ్ అనేది కదా. సో ఈరోజు నేను మాట్లాడిన తర్వాత నెక్స్ట్ సండే పాస్టర్ ఎడ్ గీస్. సో హీస్ యాక్చువల్లీ మీకు అందరికీ వెల్ నోన్ పాస్టర్. He's originally, parents are from German, so that's why ఆయన ఇప్పుడు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ప్రకారము గీస్ అంటాం, పాస్టర్ గీస్. ప్లస్ పాస్టర్ ఈలై ఆయన గీసి అంటాడు. నువ్వేంటే గీసి రాస్తున్నట్టుగా గీసి అంటున్నావు. అసలు యాక్చువల్గా ఆయన్నే అడుగుదాము, ఆయన లాస్ట్ నేమ్ కదా బాబు, అసలు నువ్వైతే ఎలా ప్రొనౌన్స్ చేస్తావు? ఐ వాంట్ టు ప్రొనౌన్స్ హౌ యూ ప్రొనౌన్స్ అంటే గీజా అన్నాడు. బాబు ఇంగ్లీష్లో గీస్ అంటారు, ఆయన ఏమో ఇలా అంటే గీసి అంటాడు, ఈయన వచ్చి గీజా అన్నాడు. అంటే అదేంటి స్పెల్లింగ్ అలా లేదంటే దట్స్ జర్మన్ ప్రొనౌన్సియేషన్. సో కాబట్టి ఆ జర్మన్ ప్రొనౌన్సియేషన్ ప్రకారము హిజ్ లాస్ట్ నేమ్ ఈజ్ గీజా. So Edward Giza will be speaking following Sunday, and then the following Sunday, Pastor Eli Prieto, he's from Brazil. Main language is Portuguese. So he will be speaking on the following Sunday. And the last Sunday, some of you are here or not, Monica was there, I guess, for inauguration, church inauguration, 2019. On April Easter Sunday. So this house of prayer was planted 2 years ago on Easter Sunday in April. So we had a guest preacher from Oklahoma. నేను టుల్సా అనేవాడిని. అప్పుడు ఇంకొకరు కరెక్ట్ చేశారు, టుల్సా కాదు అది టల్సా అన్నారు. సో టల్సా, ఓక్లహోమా. సో హీఈస్ కమింగ్ ఫర్ దట్ సండే. So he is coming here for the weekend. Maybe he will be speaking in SCCF of San Antonio Christian Family Fellowship. But Sunday he will be speaking here. He is very powerful speaker. Very young age lone, childhood time lone, both parents ni కోల్పోయాడు, mother and father. ఒక్కడే. మళ్ళీ కొన్ని సిబ్లింగ్స్ ఉన్నారంటే ఏకైక పుత్రుడు, ఒక్కడే కొడుకు. ఇద్దరు తల్లిదండ్రులని కోల్పోయిన తర్వాత అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లి లేదు, ఒక్కడే పెరిగి పెద్ద అయ్యాడు, ఇప్పుడు పాస్టర్ అయ్యాడు. అండ్ హీ హ్యాస్ హిజ్ ఓన్ మినిస్ట్రీ. సో హీ విల్ బి స్పీకింగ్ ద లాస్ట్ 4th Sunday. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ అండ్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఐ వాంట్ టు కంటిన్యూ యాజ్ సిరీస్. ఈ సండే ఒకవేళ నేను కంప్లీట్ చేయకపోయినా I will be completing the series. ఎందుకంటే ఇవి ఎంతో మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు కావాల్సినవి కదా. నాకు బైబిల్ సరిపోద్దులే, ఈ బైబిల్ నాలెడ్జ్ చాలు, నాకు ఆ గిఫ్ట్లు వద్దు, ఫ్రూట్స్ వద్దు అని మీరు అంటారా? ఎవరన్నా అంటారా అట్లా?
మనకి ఆ వరాలు కావాలి కదా, ఆత్మ వరాలు కావాలి అండ్ ఆత్మ ఫలాలు కూడా మనం కలిగి ఉండాలి. సో కాబట్టి మనము హరివరిగా ఏదో చెప్పేసానని తూతు మంత్రంలాగా చెప్పేయకుండా I want to take some time and meditate upon, and then I can do interactive also. If you would like to share something from the congregation, please do so. You can just feel free to interrupt me, and then we can just do interactively, and then we'll because I am learning, and then I want you to learn, and then maybe I can learn from you too. So kabatti mari nenu ee yokka ఆత్మ వరాలు ఆత్మ ఫలాల గురించి మాట్లాడేటప్పుడు I would like to take some time, but I don't want to take too much time on the same Sunday and then drag on. But I want to just discuss few things about the spiritual gifts. So wisdom అయితే ఏంటి ఆత్మ వరాలు మనం మాట్లాడితే wisdom is a gift. అది పరిశుద్ధాత్ముడు మనకిచ్చే వరం. అది మరి ఇప్పుడు యాక్చువల్గా సొలొమోను వరం అడిగినప్పుడు దేవుడు ఏమిచ్చాడు? విజ్డమ్, జ్ఞానం. సో ఆ జ్ఞానం గురించి శాపదేశపు రాణి ఆఫ్రికా నుంచి వచ్చి కానుకలతో ఆయన దగ్గరికి వచ్చి దర్శన పరామర్శించడానికి వచ్చింది. ఎందుకు? ఆ యొక్క దేవుడిచ్చిన జ్ఞానం గురించి. అయితే ఏంటి కొన్ని ఇష్యూస్ థింగ్స్ సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. అక్కడ పెద్ద సమస్య వచ్చింది సొలొమోను దగ్గర. ఏంటి అంటే ఇద్దరు తల్లులు వచ్చి ఆ బిడ్డ నా కుమారుడు అని చెప్పి ఒక తల్లి అంటుంది, ఇంకొక తల్లి వచ్చి నా కుమారుడు అని అంటుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాల. మరి ఈ యొక్క సమస్యని ఎట్లా చేయాలి అంటే అప్పుడు ఆయన దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఏం చెప్పాడు సొలొమోను? సో మరి సగం చేసేద్దాం, ఒక సగం ఒక తల్లికి ఇచ్చేద్దాం, ఇంకో సగం ఇంకొక తల్లికి ఇచ్చేద్దాం అంటే తల్లి కాని తల్లి ఏమందంటే డూ ఇట్ అన్న. ఎందుకంటే ఆవిడ 9 మాసాలు కని మోసి పెంచలేదు కదా. డూ ఇట్ అంది. యాక్చువల్ తల్లి ఏమంది? డోంట్ డూ ఇట్, లెట్ హర్ టేక్ ద బేబీ, గివ్ ద బేబీ టు దట్ మదర్ అంది. అంటే అక్కడ ఏం అర్థమైంది? ఎవరు నిజమైన తల్లి అని అర్థమైంది. ఈ తల్లి అయితే 2 ముక్కలు చేయొద్దు, ఆ తల్లికి ఇచ్చేయమని అన్నదో ఆవిడే నిజమైన తల్లి అని అక్కడ నిరూపింపబడి అప్పుడు యాక్చువల్ బిడ్డని యాక్చువల్ మదర్కి ఇవ్వటం అనేది జరిగింది. మనకి మోషే విషయంలో కూడా చూసారా, అసలు యాక్చువల్గా మరి పిల్లలందరినీ చంపేస్తున్న సమయంలో ఎంతవరకు కాయగలను, ఇంక నా వల్ల కాదని పెట్టిలో పెట్టి నైల్ నదిలో మరి మోషేని పంపించేసినప్పుడు మరి ఫరో కుమార్తెకి దొరుకుతాడు కదా మోషే. ఫరో కుమార్తె మరి రాజభవనంలో పెంచుతుంది. మరి అయితే ఫరో కుమార్తె పాలించి పెంచలేదు కదా. మరి ఈ యొక్క మోషేని పెంచడానికి మనకి ఒక దాది కావాలి అంటే ఎవరు వచ్చారు తెలుసా? యాక్చువల్ మదర్ కదా. అంటే ఆ తల్లికి జీతం కూడా ఇచ్చారు. మరి ఇక్కడ ఎంతమంది తల్లులకి పాలించి పెంచినందుకు జీతాలు ఇచ్చారో మనకి తెలియదు కానీ సో యాక్చువల్ తల్లి పాలు ఇవ్వటం కాకుండా ఆవిడకి జీతం కూడా ఇచ్చారు ఆ సమయంలో. సో కాబట్టి విజ్డమ్ ఈజ్ ఎ గిఫ్ట్. ఇప్పుడు మనకి అది మన హార్వర్డ్లోను లేకపోతే కొలంబియా యూనివర్సిటీలోను ఏళ్ళలోను దొరకదు విజ్డమ్ కదా. సో జ్ఞానం అనేది దేవుడు జ్ఞానానికి మూలం. సో దేవుడు మరి ఆ యొక్క వరాన్ని మనకి ఇస్తే మనకి అది మనం పొందుకుంటాం. మరి అట్లాగే ఇంకొక గిఫ్ట్ ఏంటి అంటే నాలెడ్జ్. సో నాలెడ్జ్ అనేది మనకి యాక్చువల్గా కూడా దేవుడే ఇవ్వాలి. అది కూడా ఇట్స్ అనదర్ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. కానీ సెక్యులర్గా చూస్తే మనము ఒక పర్సన్కి అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయనుకో, అండ్ ఏ ప్రాబ్లం ఇచ్చినా సొల్యూషన్ సాల్వ్ చేసేస్తున్నాడు అనుకో, సొల్యూషన్. అండ్ మంచి బాగా చదువుకున్నాడు. మీలో చాలామంది బాగా చదువుకున్నారు. మన కాంగ్రిగేషన్లోనే టు బి న్యూరాలజిస్ట్. సో మరి మెడిసిన్ చదివి యుఎస్ఎంఎల్ క్లియర్ చేసి
రీసెర్చ్లో వర్క్ చేసి నా 4-year న్యూరాలజీ రెసిడెన్సీకి వెళ్ళబోతున్న డాక్టర్ ప్రదీప్ ఈజ్ హియర్. సో షీ హ్యాడ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ దెన్ ఆల్సో ఇన్ఫర్మేషన్. మరి ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీయా? వాట్ ఈజ్ ఐటీ? అంతేనా? యా. సో ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు క్లినికల్ రీసెర్చ్లో ఎవరైనా నన్ను నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే I'll say I have 19 years of experience because I've been working since 2002. Since 2000, పెద్ద యూనివర్సిటీస్, ఐవీ లీగ్స్ అంటారే, కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్ అండ్ దెన్ ఏల్, అవన్నీ హార్వర్డ్, అట్లా ఐవీ లీగ్ దాంట్లో కొలంబియా యూనివర్సిటీలో ఐ వర్క్డ్ ఫ్రమ్ 2002 to 2015. సో 13 years అక్కడ. అట్లా మళ్ళీ ఇక్కడికి వచ్చి 5 years. సో బేసిక్లీ ఒక పర్సన్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉందంటే దట్స్ వాట్ రైట్. ఎవరైనా ఒక ఎంప్లాయర్ ఒక జాబ్ ఇవ్వాలంటే హౌ మచ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్. సమ్టైమ్స్ నీకు ఎడ్యుకేషన్, నీకు ఇంజనీరింగ్, మాస్టర్స్, పిహెచ్డీలు అన్నీ ఉన్నా అసలు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని కూడా అడుగుతారు కదా. ఎక్స్పీరియన్స్ లేకపోతే సమ్టైమ్స్ మీకు వెంటనే జాబ్స్ కూడా రావు. ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ లెర్నింగ్. ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ లెర్నింగ్ కర్వ్. సో ఇదంతా సెక్యులర్లీ ఇవన్నీ ఉన్నాయంటే అమ్మో ఇది బాగా నాలెడ్జ్ ఉంది రోయ్. He has what he's, he knows what he's doing, or he knows what he's teaching. He's stuff on that. So that is secularly we analyze a person. కానీ ఇదంతటికి నాలెడ్జ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. మనము యాక్చువల్గా పసి బాలర్లకి ఇప్పుడు దేవుడు ఎప్పుడైనా చూడండి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి స్కాలర్లీ పీపుల్ని, జ్యూస్ని, ప్రాస్లైట్స్ని, మరి యూదుల్ని, యూద మత ప్రవిష్టుల్ని, యూద మత శాస్త్రంలో ఆరి తేరి వాటిని గ్రైండర్లు వేసి రుబ్బేసి మింగేసి, సో అట్లా ఏమంటారు వాడికి వెన్నతో పెట్టిన విద్య, కొట్టిన పిండి, అట్లాంటి వాళ్ళని ఎంచుకున్నాడా దేవుడు? అసలు శిష్యులు ఎవరు? పండితులు కాదు, పామర్లు, విద్య లేని వాళ్ళు, చదువు సంధి లేని వాళ్ళు, ఇల్లిటరేట్స్, అలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు. అంటే దేవుడు ఒకవేళ యూజ్ చేయాలి అంటే నీ నాలెడ్జ్ దేవుడికి అవసరంలా. ఇప్పుడు నేను బాగా చదువుకున్నాను, నేను సూపర్ అని అనుకుని దేవుడు నన్ను యూజ్ చేస్తాడంటే నేను పక్కన పెడతాడు దేవుడు. అవును, మీకు తెలుసో లేదో. అట్లాంటి వాళ్ళని దేవుడు యూజ్ చేయడు. ఎందుకంటే మనకి ఆల్రెడీ ప్రైడ్ ఉంటుంది. నేను ఆల్రెడీ నేను పొడి చేసి ఇది చేశాను, అది చేశాను. సో కాబట్టి దేవుడు నన్ను చేసుకుంటాడంటే అలాంటి వాళ్ళు దేవుడు పట్టించుకోడు అసలు. ఎవరైతే హ్యూమిలియేట్ చేస్తారో, ఎవరినైతే ఇది ఎర్రబాగులో రా బాబు, ఇది మందమతుడు అని హ్యూమిలియేట్ చేసిన వాళ్ళని దేవుడు పట్టుకుంటాడు. సో దేవునికి మన ఎబిలిటీ కాదు కావాల్సింది, అవైలబిలిటీ. మోషే కూడా అన్నాడు, ఏంటి జూయిష్ పీపుల్ని, అది ఇజ్రాయెలైట్స్ని బాండేజ్ ఆఫ్ స్లేవరీ నుంచి విడిపించడానికి నేను ఐఎమ్ స్టటరర్ అన్నాడు. నేను ఒక నెత్తివాడిని. దట్స్ ఓకే, ఐ డోంట్ నీడ్ యువర్ ఎబిలిటీస్, ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ అవైలబిలిటీ. ఐ కెన్ యూజ్ యారన్ యాజ్ యువర్ మౌత్ పీస్. సో కాబట్టి అంటే ఇప్పుడు దేవుడు ఒకవేళ నన్ను వాడుకుంటున్నాడంటే నేను ఒక ఎర్రిబాగులో ఉన్నాను అనమాట. ఒకప్పుడు అంతగా ఇమిడియేట్ చేస్తారులే నన్ను కూడా. మందమతి ఇబ్బరు వెంటనే ఎక్కదో ఏం అర్థం కాదు, ఇది ఎందుకు పనికిరాడు. అట్లాగా మా ఓన్ బ్రదర్స్ దే హ్యూమిలియేటెడ్ మీ. ఇప్పుడేదో నేనేదో పెద్ద స్థానంలో ఉన్నానని కాదు, బట్ దేవుని సేవలో ఉపయోగించబడుతున్నాను, వాడబడుతున్నాను అంటే ఐ వాజ్ హ్యూమిలియేటెడ్ వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్హుడ్ ఏజ్. సో ఏదైతే నాలెడ్జ్ అనేది కూడా ఇట్ ఈజ్ ఏ గిఫ్ట్. దెన్ వాట్ ఆర్ ది అదర్ గిఫ్ట్స్? ఫెయిత్. సో ఫెయిత్ అనేది అదేంటి, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, మనకి మరి విశ్వాసం మనకి ఉంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ అది దేవుని యొక్క వరము. మనకి ఉన్న విశ్వాసం కూడా సన్నగిల్లిపోవచ్చు ఎప్పుడైనా సరే. ఇప్పుడు కిరణ్కి 4 years పట్టింది అన్నాడు. ఒక 1 year పట్టిన తర్వాత ఏదో ఒక సన్నగా మోన ఏంటి అసలు ఇది అవుద్దా, అయ్యే పనేనా, ఏంటి ఇంతకాలం వెయిట్ చేయాలా, ఇంకొక 2 years అయిపోయింది. ఐ థింక్ నేను మూటల్లో సర్దుకుని వెళ్ళిపోవాలనుకుంటా. ఇదేదో అయ్యే పనిలా లేదు. 3rd year అయిపోయింది,
ఇండియాలో చూస్తే సిచ్యుయేషన్స్, నేను వెళ్ళాలా ఇక్కడ ఉండాలా, ఇండియా వెళ్తే ఎందుకు పనికిరాని అంటారు. సో ఏదైతేనే, బట్ డిలే ఈజ్ నాట్ ఏ డినయల్. యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్ డిలే ఈజ్ నాట్ డినయల్. మరి మనము ఎదురు చూస్తున్న ఆ ప్రార్థనకి జవాబు రావడం లేట్ అయినప్పటికీ కూడా ఇట్ విల్ ప్రేయర్ నెవర్ ఫెయిల్స్. మనము ప్రార్థన చేసేటప్పుడు ఒక్క కన్నీటి చుక్క రాలితే అది ఆయన బుడ్డిలో పెట్టుకొని దాచుకుంటాడంట. అంటే అంత ప్రశస్తమైంది. మనకి ఊరికినే ఏడుపు రాదు కదా, నవ్వైతే ఊరికినే నవ్వచ్చేమో కానీ ఊరికినే ఏడ్చేయవు కదా. మనకి ఊరికినే ఏడుపు రాదు అన్లెస్ that touches our heart, unless you become emotional, unless you are crying for your troubles and tribulations and then just kneeling down and depending upon God, Deva, please Lord, please get me out of this trouble అని మీరు ప్రార్థన చేసినప్పుడు కన్నీటి చుక్కలు వస్తాయి. అలాంటి కన్నీటి ప్రార్థన అనేది ఎంత ప్రశస్తమైందంటే దట్ విల్ నెవర్ ఫెయిల్. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మరి ఏలియా మన వంటి వాడే, ఆయన ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షాలు కురవలా. మరి ఆయన ప్రార్థించగా మరలా వర్షం కురిసింది. మరి ఏలియా దేవునిలాగా పరలోకం నుంచి దిగొచ్చినోడు కాదు, నీకు నాకులాగే ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినోడే. బట్ మరి ఏలియా ప్రార్థిస్తే అంత అద్భుతం జరిగింది. మరి అట్లాగే ఒకప్పుడు కదా, ఎప్పుడో యెహోషువ ఎక్కడ ఉంటుంది బైబిల్లో? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం ఉంటుందా? అదే, బట్ యెహోషువ ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకి ఫస్ట్ టోరా ఉంటుంది కదా. టోరా ఏంటి? జెనిసిస్, ఎక్సోడస్, లెవిటికస్ అండ్ నంబర్స్ అండ్ డ్యూటరానమీ. దాన్ని పెంటటాక్ అని కూడా అంటారు. సో అది టోరా అయిపోయిన తర్వాత వచ్చే గ్రంథం ఏంటి? రైట్, అంటే రైట్ ఆఫ్టర్ డ్యూటరానమీ జాషువానా? ఎస్, రైట్ ఆఫ్టర్ డ్యూటరానమీ జాషువా, యెహోషువ. సో పాత నిబంధనలో యెహోషువ గ్రంథంలో ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టు సూర్యచంద్రుల్ని ఆయన ఆపాడు కదా, ఆపాడా లేదా? అయితే ఎప్పుడో జరిగింది కదా. ఇప్పుడు నాసా సైంటిస్టులు వాళ్ళు పరిశోధన చేస్తున్నప్పుడు రాకెట్ సైన్స్ అండ్ శాటిలైట్స్ ద్వారా స్పేస్కి వెళ్ళి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే 1 అవర్ అనుకుంటా, దెర్ ఈజ్ 1 అవర్ మిస్సింగ్ ఇన్ ద సైకిల్ టైంలో. ఆ 1 అవర్ ఎందుకు మిస్ అయింది అంటే దేవుడు వాళ్ళని కాపాడటం కోసం, ఆ యుద్ధంలో గెలవటం కోసం సూర్యచంద్రుల్ని ఆపాడు. మనం పాడుతూ ఉంటాం కదా, మోషే ప్రార్థించగా మన్నాని కురిపించావు, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల్ని ఆపావని. సో ఆ టైంలో ఆయన ఆపిన సూర్యచంద్రులు అదేదో పెట్టకథలు కాదు. ఇప్పుడు నేసా సైంటిస్టులు బైబిల్ నమ్ముతారా? కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మరు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే మాకే బాగా తెలుసు అనుకుంటారు. ఇంకొకటి ఏంటో తెలుసా, మన హ్యూమన్ నాలెడ్జ్ అంట దేవుని దృష్టిలో వెర్రితనం లాంటిదంట. అంటే ఇప్పుడు నా దగ్గరికి ప్రతీక్ వచ్చి, డాడీ నీకేం పెద్ద తెలుసు, నాకు నీకంటే ఎక్కువ తెలుసు అన్నాడు అనుకో, నేనేమంటాను? నవ్వుతాను. చిన్నపిల్లవాడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు అనుకుంటాను. అట్లా మన నాలెడ్జ్ దేవుని దృష్టిలో అది వెర్రితనం లాంటిదంట. సో కాబట్టి ఈ సమయం అవుతుంది, మనము మరి ఒక్కొక్క గిఫ్ట్స్ గురించి నేనేం చేస్తానంటే ఐ జస్ట్ పాయింట్ అవుట్ వాట్ ఆర్ దోస్ గిఫ్ట్స్ అండ్ దెన్ వాట్ ఆర్ ద స్పిరిట్స్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ చెప్పి మనము డీటెయిల్డ్గా ధ్యానం చేద్దాం. ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనందరికీ అవసరమైనవి. సో కాబట్టి మనకి సమయం అవుతున్నందుకు ఐ జస్ట్ క్విక్లీ షో యూ వాట్ ఆర్ దోస్ గిఫ్ట్స్ అండ్ దెన్ వాట్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మఫలం అంటే ఏంటి, అందులో ఏమున్నాయి చూపించిన తర్వాత దెన్ విల్ మెడిటేట్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మేబీ నాకంటే మీకే ఎక్కువ తెలిసి ఉండొచ్చు, బట్ నాకు తెలిసిన దాంట్లోంచి ఐ వుడ్ లైక్ టు షేర్ ఫ్యూ థాట్స్. సో ద ఫెయిత్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ అండ్ దెన్ హీలింగ్ is a gift from the Spirit. So the doctors, they can only treat, but they cannot give healing.
Okay, you are 50% healed. Let me give you 50 more percent of healing. Any doctors cannot give healing. They can only follow the protocol and they can only treat. But healing has to come from the Lord, because He is our heavenly healer. And by His stripes we are healed. Right? And then the next one is miraculous powers. అద్భుతం ఎప్పుడంటే సడన్గా మనము ఒక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ టైంకి ట్రైన్ వచ్చేసిందంటే అబ్బా అద్భుతం అంటాం మనం. దాన్ని అద్భుతం అంటున్నాం. సో సో అక్కడ ఆ పెంటెకోస్తు దినంలో అద్భుతం జరిగింది. పరిశుద్ధాత్ముడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి మరి ఆయన అన్నాడు, నేను పరలోకానికి వెళ్ళాలి, నేను వెళ్తే తప్ప నేను మీకోసం పరిశుద్ధాత్మను నేను పంపించలేను, ఆదరణకర్త నేను పంపించలేను అన్నప్పుడు పెంటెకోస్తు దినాన మరి along with the disciples, and then there are all elders all together, there were 120 people in the upper room, and the Holy Spirit came down upon them, right? పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె వచ్చి వాళ్ళు దేవదూతలు భాష, అన్ని భాషలు మాట్లాడారు. అప్పుడు అక్కడ ఉన్న యూద మత ప్రవిష్టులు అనుకున్నారు, అరే వీళ్ళేంటి చదువు సంధి లేని వాళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారు, వీళ్ళకెలా తెలుసు, వీళ్ళు ఎప్పుడు నేర్చుకున్నారు. ఇంకొక మాట అన్నారు, అది తెలుసా, వీళ్ళు బాగా మత్తులే ఉన్నారేమో, బాగా మందు కొట్టుంటారు అంటే. అప్పుడు ఆ పేతురు అంటాడు, అయ్యా ఇంకా 9 అయ్యింది, ఎవడైనా ఈ టైంలో మందు కొడతారా? సో మీరేం మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మతో వాళ్ళు అన్ని భాషలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ నేను మాట్లాడి కదా, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 2nd chapterలో ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. సో దట్ ఈస్ అ మిరకిల్. సో మిరాక్యులస్ పవర్స్ is a gift of Holy Spirit. And then the prophecy, ఎవరైనా ప్రవచనం చెప్పారంటే నోటికి వచ్చింది మాట్లాడితే అది ప్రవచనం కాదు. లేదా నీ నీడ్ని బట్టి నీకు మెడికల్ కాలేజ్ సీట్ వచ్చేస్తుంది, దేవుడు నాకు చెప్పమన్నాడు, ప్రవచించేస్తుంది, నువ్వు అమెరికా వెళ్ళిపోతావు అని వాళ్ళ నీడ్ని బట్టి చెప్పాడు అనుకో ఒక పాస్టర్, దట్స్ నాట్ ప్రవచనం, ఇట్స్ నాట్ ప్రాఫెసీ. ప్రాఫెసీ అనేది వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తాడు. దట్ ఈస్ అ వరం, ఇట్స్ ఎ గిఫ్ట్. సో మరి ఐజయా మరి 700 సంవత్సరాల క్రితం ఆయన మరి ప్రవచించింది, అది నెరవేరడానికి 700 సంవత్సరాలు పట్టింది. సో దట్ ఈస్ ఏ గిఫ్ట్, ద ప్రొఫెటిక్ వర్డ్స్, prophesying, it's a gift of the Holy Spirit. And then దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఆ స్లైడ్ చూసి వాట్ ఈస్ దట్ గిఫ్ట్? హోలీ స్పిరిట్ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వరం ఏమైంటుంది? ఓకే, ఎవరో చెప్పబోతున్నారు, నేను చెప్తాను, చెప్పాలి కదా. సో ఆ స్లైడ్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి అంటే, అంటే దాన్ని యా. సో ఆ ఆత్మ వరం గురించి టైటిల్ పెట్టాలంటే డిసర్నింగ్ ద స్పిరిట్స్. అంటే ఈజ్ ఇట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ ఆర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ ద ఈవిల్ స్పిరిట్? మనకి సాతానుడు కూడా వెలుగుదూత వలె వస్తాడు తెలుసా, వెలుగుదూత వలె. ఒక్కసారిగా ఇంట్లో వెలుగు వచ్చేసిందంటే జీససే వచ్చాడా, సాతాన్ వచ్చాడా మనకు తెలీదు. we need to have that spiritual gift of distinguishing the spirits. సో కాబట్టి అక్కడ గొర్రె చర్మం వేసుకున్న తోడేలు అక్కడ ఉంది. సో దట్ ఈస్, మీరు తర్వాత వాక్యంలో చూసుకుంటే ఆత్మ వరాల్లో డిసర్నింగ్ స్పిరిట్ అని ఉంటుంది. అంటే ఆ విచక్షణ జ్ఞానం ఏది, అది పరిశుద్ధాత్మ నుంచి వస్తుందా ఆరు సైతాన్ నుంచి వస్తుందా అన్న విచక్షణ జ్ఞానము, ఇట్స్ ఆత్మవరం, పరిశుద్ధాత్మ వరం, డిసర్నింగ్ ద స్పిరిట్స్ అంటారు. అండ్ దెన్ ఆల్సో దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు, ఏం వరం ఏంటిది? ఇది కూడా పరిశుద్ధాత్మ వరం. తప్పైనా పర్లా, జస్ట్ గెస్ ఏమైంటుంది. ఇది కూడా ఒక వరం. ఓకే, ఇంకొకటి చెప్పండి, తర్వాత నేను చెప్తాను. ప్రార్థన కాదు, ఇంటర్సెషన్ కాదు, కానీ స్పీకింగ్ ఇన్ టంగ్స్. సో అక్కడ శిష్యులు అండ్ ఎల్డర్స్ దే స్పోక్
అప్పుడు ఇప్పుడు ఇందాక ఒక పిక్చర్ చూపించేనే అది పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినం తర్వాత వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు అనమాట, స్పీకింగ్ ఇన్ టంగ్స్. సో స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఈస్ వన్ దట్ దిస్ గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. అండ్ దెన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్. సో ఇందాకది దిస్ ఈజ్ స్పీకింగ్ టంగ్స్, అన్ని భాషలు మాట్లాడటం. అండ్ దెన్ సో దిస్ వన్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్. మరి అయితే ఇప్పుడు వరకు ఇవన్నీ ఆత్మ వరాలు. మరి అయితే నేను ముగించేస్తున్నాను. ముగించే ముందు మరి ఆత్మ ఫలాలు ఏంటి? ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇందాక చెప్పాను కదా, ఆత్మ ఫలంలో 9 ఉన్నాయి. మరి ఆత్మ ఫలంలో 9 ఏంటి అంటే, ఒకటి ఈస్ లవ్, అండ్ దెన్ జాయ్. వాట్ ఈస్ దట్? మిగతా స్లైడ్స్ లేవేంటి ఇందులో? సో ఓకే, సో దట్స్ వై సమ్టైమ్స్ మనము టెక్నాలజీ మీద డిపెండ్ అయితే విల్ బి క్రిపుల్డ్, రైట్? సో ఐ హ్యావ్ ద హోలీ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏంటంటే లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. Yeah. So love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control are the fruit of the Spirit. మీరు ఫ్రూట్స్ కూడా అనొచ్చు, పరిశుద్ధాత్ముడు దయచేసే ఫలాలు. సో ఈ వీటి కోసము మనము మరి తర్వాత మనము ధ్యానించుకుందాం. మరి తలలు వచ్చి కళ్ళు మూసుకునేట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకము మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, ఇదిగోనైనా మరి యొక్క సమయంలో ఆత్మ వరాల గురించి, ఆత్మ ఫలాల గురించి మాట్లాడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. మరి మేబీ జూలై 1st సండే నుంచి మరి ఈ యొక్క ఆత్మ వరాల గురించి, ఆత్మ ఫలాల గురించి ధ్యానించడానికి కృపను అనుగ్రహించమని, మరి ఇప్పటి వరకు ప్రభువా విన్నది మేము మా యొక్క నిజ జీవితంలో మేము అవలంబించుకునే కృపను దయచేయమని, కొద్ది ప్రార్థన విజ్ఞాపనం మీ యొక్క పాసనికి చేర్చుకోమని, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి వినతి వరకు ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి యొక్క సమయంలో